ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి సిఫార్సులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తొలిసారిగా ఈ నెల 24న జిల్లా కలెక్టర్లతో సమావేశమైంది. సచివాలయంలో వ్యవసాయ, గిరిజన, సంక్షేమం, అటవీ శాఖలకు చెందిన ముఖ్య అధికారులతో పాటు పలువురు క్షేత్రస్థాయి సిబ్బందితో ధరణి కమిటీ మరోసారి సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం ధరణి పోర్టల్లో అందిస్తున్న సేవలు, ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ విధానం, ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా ఈ కమిటీ సభ్యులు చర్చలు జరిపారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే క్రమంలో ధరణి సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహణ, భూముల సమాచారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో భూముల క్రయ విక్రయాల నిర్వహణ ఇబ్బందులు, అటవీ, రెవెన్యూ శాఖల భూముల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు, రెవెన్యూ దస్త్రాల్లో నమోదైన అటవీ భూములకు సంబంధించిన అంశాలపై ఆ కమిటీ చర్చలు జరిపింది. రాష్ట్ర సచివాలయంలో 5 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు ధరణి పోర్టల్ నిర్వహణ, భూ విచారణకు సంబంధించి తహసీల్దార్లు, ఆర్టీఓల పాత్ర, సమస్యల పరిష్కారానికి పోర్టల్లోని ఎంపికలు, వాటి పనితీరుపై చర్చించారు. ధరణి సమస్యలపై ఫిర్యాదు రావడంతో గ్రామీణ, అటవీ, రెవెన్యూ సరిహద్దు, సర్వే తదితర సమస్యలు తలెత్తిన జిల్లాలను దేవాదాయ శాఖ ఎంపిక చేసింది. ఈ సమావేశానికి తగిన సమాచారంతో హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపారు. మొత్తం 7 అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన భూభారతి సర్వే ప్రాజెక్టు అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రతినిధులను కూడా రెవెన్యూ శాఖ ఆహ్వానించింది.